So, good morning, my dear students. In today's class, let us discuss about the introduction to plant taxonomy as a part of your syllabus. It is compulsory to know about the basics of taxonomy. వృక్ష వర్గీకరణ శాస్త్రం యొక్క పరిచయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. ఇందులో వర్గీకరణ శాస్త్రం అనగానేమి, దాని అవసరం ఏమిటి, వర్గీకరణ శాస్త్రంలో ఉండేటువంటి వివిధ స్థాయిలు ఏమేమి, సిస్టమాటిక్స్ అంటే చట్టబద్ధమైనటువంటి అమరిక అంటే ఏమిటి, వర్గీకరణ శాస్త్రానికి చట్టబద్ధమైనటువంటి అమరికకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి, అదేవిధంగా వృక్ష వర్గీకరణ శాస్త్రంలో ఉండేటువంటి మౌలికమైనటువంటి అంశాలు ఏమి అనేటువంటి దాన్ని మనము ఈ వీడియోను ఒకటేసారిగా మనం తెలుసుకోలేం కాబట్టి వీలైనంత వరకు 2 విడతల్లో దీన్ని నేను మీకు పోస్ట్ చేస్తాను. మీరు శ్రద్ధగా విని ఫాలో అయ్యి మనం తర్వాత ఇదే సైట్లోనే మనకు డిస్కషన్ ఫారం అనేటువంటిది వస్తుంది. అందులో మీకున్నటువంటి డౌట్స్ ఏ ఉన్నా కూడాను మీరు పోస్ట్ చేస్తే దానికి నేను రిప్లై ఇస్తాను, లేదా వీలైతే జూమ్ యాప్లో కానీ మనం మరి ఇంటరాక్ట్ కావచ్చు. ఓకే, థ్యాంక్ యూ. అసలు వర్గీకరణ శాస్త్రం అంటే ఏమిటి? ఇది ఒక పురాతనమైనటువంటి శాస్త్రీయమైనటువంటి ఒక పద్ధతి. అంటే పురాతనము అంటున్నారు, శాస్త్రీయమైన పద్ధతి అంటున్నారు అంటే అర్థం ఏమంటే, ఇప్పుడు ఇది శాస్త్రీయంగా ఉంటుంది. పురాతన కాలంలో మనకెవరికి కూడా తెలియదు. ఆది మానవుడు ఎలా జీవించాడు? గుహల్లోనూ ఎక్కడో జీవిస్తూ ఉన్నాడు. అలాంటి వ్యక్తి అప్పుడు ఏం చేసేవాడు? తనకు పనికి వచ్చేటువంటి మొక్కలు, పనికి రానటువంటి మొక్కలు అని 2 రకాలుగా వాటిని విడదీశాడు కదా. ఆ విడదీయడం అనేటువంటి దాన్ని విభజన లేదా వర్గీకరణ అని పిలుస్తాం. తర్వాతి కాలంలో కొద్దిగా మానవునికి వివేక శక్తి పెరిగిన కొలది ఆహారానికి పనికి వచ్చేటువంటి మొక్కలు, మందుకు పనికి వచ్చేటువంటి మొక్కలు అంటే ఔషధాలుగా పనిచేసేటువంటి మొక్కలు, అదేవిధంగా విషంగా అంటే విషాకారక మొక్కలు, విషాహార మొక్కలు కూడాను, విషంగా ఉండేటువంటి విషతుల్యమైనటువంటి మొక్కలు ఏమైనటువంటివి కూడాను తాను గుర్తించాడు. ఈ గుర్తింపు అంటే ఏంటది? వాటిని వేరువేరుగా గుర్తుపెట్టుకుంటాడు ఆయన. ఇవి తినడానికి పనికి వస్తాయి, ఇవి మనకి ఏదైనా గాయాలైతే వాటికి మందు పూసుకోవడానికి పనికి వస్తాయి, ఇవి విషతుల్యంగా ఉంటాయి కాబట్టి వీటిని తింటే మనం చనిపోతాము, లేదా ఏవైనా అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి వీటిని దూరంగా ఉంచాలి అని ఈ విధంగా వేరువేరుగా మొక్కల్ని తను ఆది కాలంలోనే మానవుడు వాటిని వేరుపరిచాడన్నమాట. అసలు టాక్సానమీ లేదా వర్గీకరణ శాస్త్రం అంటే ఇది మొక్కల్ని గుర్తించడము, దట్ ఈస్ ఐడెంటిఫికేషన్, నేమింగ్ అండ్ డిస్క్రైబింగ్ అండ్ క్లాసిఫైయింగ్ ది ప్లాంట్స్. వాటిని గుర్తించడము, వాటికి ఒక సరైనటువంటి పేరు పెట్టడము, దాన్ని నామీకరణ లేదా నేమింగ్ అంటాం, లేదా నామిన్క్లేచర్ అంటాము. వాటిని వర్ణించి తిరిగి వాటి యొక్క లక్షణాలను బట్టి వాటిని ఒక తగు స్థాయిల్లో వాటి వేరువేరు వర్గాల్లో వాటిని వర్గీకరణ చేయడము. And it is the system of classification including principles, rules and procedures. ఇందులో అనేకమైనటువంటి పద్ధతులు, సూత్రాలు, అనుబంధాలు అవన్నీ ఉంటాయి. అంటే శాస్త్రీయంగా ఉన్నప్పుడు ఒకానొక కాలంలో, ఒకానొక సమయంలో ఇది వృక్షశాస్త్రంలో ఒక భాగం మాత్రమే. తదుపరి కాలంలో దీనికి ఉండేటువంటి ప్రాధాన్యత, మొక్కలకు ఉండేటువంటి ప్రాధాన్యతను బట్టి ఇది ప్రత్యేకమైనటువంటి ఒక పాఠ్యాంశంగా మారిపోవడం జరిగింది. ఇక వర్గీకరణ శాస్త్రం అంటే ఏమిటి? వాట్ ఈజ్ టాక్సానమీ? ద టర్మ్ టాక్సానమీ వాజ్ ఫస్ట్ కాయిన్డ్ ఇన్ ద ఇయర్ 1813 బై ఏపీ డి కండోల్. ఏపీ డి కండోల్ ఎవరు? ఒక్కసారి మనం అలా వ్యక్తుల పరిచయం గురించి మనం వెనక్కి వెళితే, మామూలుగా మనం క్రింది తరగతుల్లో నేర్చుకుని ఉంటాము. థియోఫ్రాస్టస్, ఫాదర్ ఆఫ్ బాటనీ కదా, కారోలస్ వాన్ లిన్నేయస్, ఫాదర్ ఆఫ్ టాక్సానమీ. ఇలా వీరంతా కూడాను ఈ వృక్ష వర్గీకరణ శాస్త్రానికి, వృక్షశాస్త్ర పురోభివృద్ధికి పాటుపడినటువంటి వ్యక్తులు. ఎస్పెషలీ రిగార్డింగ్ ది టాక్సానమీ ఈజ్ కన్సర్న్డ్, నియర్లీ ది డిఫరెంట్ సైంటిస్ట్ వీ కెన్ కమ్ అక్రాస్.
For example, AP de Candolle. Actually, de Candolle brothers, they sacrificed their lives for the development of the taxonomy. They are the pioneers. AP de Candolle and B.D. Jessu family and John Ray, Jean Baptiste and Gaspar Bohin and Jean Bohin and Carolus von Linnaeus, Bentham and Hooker, Engler and Prantl and Hutchinson, Takhtajan, Eichler and many of the persons, taxonomists, who donated their knowledge for the development of this plant taxonomy. And especially AP de Candolle, in his book Theorie Elementaire de la Botanique, he coined the term taxonomy, which means the theory of plant classification, but later this term became more inclusive. At present, taxonomy includes identification, నామిన్క్లేచర్ అండ్ క్లాసిఫికేషన్. అంటే ఒకానొక సమయంలో ఇది మొక్కల్ని గుర్తించేటువంటి ఒక పద్ధతి అనేవారు, కానీ ప్రస్తుతము టాక్సానమీ లేదా వర్గీకరణ శాస్త్రము అనగా దానికి పరిచయ వాక్యం ఏమంటే గుర్తించినటువంటి మొక్కకు సరైనటువంటి పేరు పెట్టడం అంటే నామీకరణ, గుర్తించినటువంటి లక్షణాలతోనూ ఆ పేరును కలుపుకొని వాటిని వర్గీకరణ చేయడము అంటే క్లాసిఫికేషన్. టాక్సానమీ మీన్స్ లాఫుల్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇంటూ గ్రూప్స్. వస్తువులను వారి సమూహంలోనికి చట్టబద్ధంగా అమర్చడం అనేటువంటి అర్థము టాక్సానమీ అనే పదానికి వస్తుంది. ఇది గ్రీకు పదం నుంచి ఉద్భవించినటువంటిది. ఇక తరువాత అసలు టాక్సానమీని మనము ఎందుకు చదువుకోవాలి? అవసరమే కదా. ఎందుకంటే మొక్కలు మానవుని జీవితం మీద అనేక విధాలుగా ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా చెప్పాలంటే మనకు మౌలికమైనటువంటి అంశాలు, ఉండడానికి నివాసము, కట్టుకోవడానికి బట్ట మరియు తినడానికి ఆహారం, ఈ మౌలికమైనటువంటి 3 అంశాలు ఈ మధ్యలో శాస్త్రము అభివృద్ధి చెంది రకరకాలుగా మనం ప్రయత్నాలు చేసినా కూడాను ఒకానొక సమయం వరకు కూడాను మొక్కలు ఈ 3 మౌలిక అంశాలు తీర్చడానికి, అవసరాలు తీర్చడానికి మొక్కలు మాత్రమే పనికి వచ్చేటువంటివి. సో ప్లాంట్స్ హ్యావ్ ఎ గ్రేట్ సిగ్నిఫికెన్స్ అండ్ అన్మ్యాచ్డ్ ఇంపాక్ట్ ఆన్ అవర్ లైఫ్. సో మోస్ట్ ఆఫ్ అవర్ నీడ్స్ సచ్ యాజ్ ఫుడ్, ఫోడర్ అండ్ మెడిసిన్ అండ్ రా మెటీరియల్స్ ఆర్ ఫుల్ఫిల్డ్ బై ప్లాంట్స్ ఓన్లీ. మనకు కావలసినటువంటి ఔషధాలు కానివ్వండి, ఆహారం కానివ్వండి, మిగతా అన్ని అవసరాలని కూడాను మొక్కలే తీరుస్తున్నాయి. కాబట్టి అలాంటి మన జీవితంలో ప్రధానమైనటువంటి భాగాన్ని ఆక్రమించినటువంటి ప్రధానమైనటువంటి అంశాన్ని నిర్వహిస్తున్నటువంటి మొక్కల్ని గురించి తెలుసుకోవడము మరియు వాటిని అమర్చడము అంటే మనం అర్థం చేసుకోవడానికి, సరే ఎందుకు మనం అమర్చాలి, అవి ఉన్నాయి కదా, ప్రకృతిలో ఉంటాయి, మనం వాటిని తెలుసుకోవచ్చు కదా. కానీ మనకు లాభపడేటువంటి ఈ మొక్కల్ని మనం తెలుసుకోవాలన్నప్పుడు వాటిని రకరకాలైనటువంటి వివిధ సమూహాలుగా చేసినప్పుడు మాత్రమే వాటి గురించినటువంటి సమగ్రమైనటువంటి అధ్యయనం చేయడానికి మనకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి వర్గీకరణ లేదా టాక్సానమీ అనేటువంటిది మనకు అవసరమవుతుంది. ఓకే, సో మొట్టమొదటిగా మనం థియోఫ్రాస్టస్ గారిని ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన గ్రీకు తత్వవేత్త. ఈయన ది హిస్టోరియా ప్లాంటారం అనేటువంటి పుస్తకంలో అనేక రకాల అడవుల గురించి, మొక్కలను గురించి, వ్యవసాయ పనిముట్ల గురించి వివరించడం జరిగింది. ఈయనను ఫాదర్ ఆఫ్ బాటనీ, వృక్షశాస్త్ర పితామహుడు అని ఈయన్ని పిలుస్తాం. ఈయన మరియు అరిస్టాటిల్ గారు మొక్కలను హెర్బ్స్, షబ్స్ అండ్ ట్రీస్, యాన్యువల్స్, పెరెన్నియల్స్, బయన్నియల్స్ అంటే మొక్కలు బ్రతికేటువంటి జీవిత కాలావధిని బట్టి, మొక్కల యొక్క పరిమాణాన్ని బట్టి గుల్మాలు, పొదలు మరియు వృక్షాలు, హెర్బ్స్, షబ్స్ అండ్ ట్రీస్. అదేవిధంగా యాన్యువల్స్, పెరెన్నియల్స్, బయన్నియల్స్ అంటే ఇది అవి జీవించేటువంటి కాలాన్ని తెలియజేస్తుంది. యాన్యువల్స్ అంటే ఏకవర్షకాలు,
పెరెన్నియల్స్ అంటే బహువార్షికాలు, బయన్నియల్స్ అంటే ద్వివార్షికాలు. సో అదేవిధంగా ఇంకొక వ్యక్తి, మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి వ్యక్తి, చాలామంది వ్యక్తులు ఉన్నారు, వీళ్ళిద్దరు మాత్రమే కాదు, చాలామంది వ్యక్తులు ఉన్నారు. కాకపోతే వీరు చేసినటువంటి కొన్ని చర్యలు చరిత్రలో, అంటే వర్గీకరణ శాస్త్ర చరిత్రలో అలాగే మిగిలిపోయే విధంగా ఉన్నాయి. కాబట్టి వీరిని ప్రత్యేకంగా మనము గుర్తిస్తాం. కరోలస్ వాన్ లిన్నేయస్, ఇతనిని వర్గీకరణ శాస్త్రగా పిలుస్తాం. ఈయన కూడాను ద ఎంక్వైరీ ఇంటూ ప్లాంట్స్ లేదా స్పీషీస్ ప్లాంటారం అనేటువంటి పుస్తకాలు రచించి అందులో కూడాను లైంగిక వర్గీకరణ వ్యవస్థ అనేటువంటి దాన్ని ప్రవేశపెట్టాడు ఈయన. అది ఏమనేది నేను తర్వాత మరి చెప్తాను. ఇక్కడ మెయిన్, మనం ఇంతకుముందు శాస్త్రవేత్తల పేర్లు చెప్పుకునేటప్పుడు బాహిన్ సోదరులు అని చెప్పాం. అందులో గ్యాస్పర్డ్ బాహిన్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ వర్గీకరణ వ్యవస్థలో వచ్చేటువంటి గుర్తింపు తర్వాత నామీకరణ, అసలు నామీకరణ ఎందుకు అవసరము, సో ఇది కూడాను పూర్తిగా విపులంగా చెప్పబడుతుంది తర్వాత. సో ఆ నామీకరణ విషయంలో గ్యాస్పర్డ్ బాహిన్ తర్వాత కరోలస్ వాన్ లిన్నేయస్ ద్వినామ నామీకరణ సిద్ధాంతం అనేటువంటి దాన్ని ఒకదాన్ని ప్రచారంలోనికి తెచ్చి దాన్ని పాపులర్ గావించాడు. See, Carolus von Linnaeus is treated as the father of taxonomy. He introduced and popularized the system of binomial nomenclature. That means where every plant should bear a name with two parts. The first part denotes the genera or genus, and the second part is the specific epithet or species. So due to the introduction of this type of nomenclature, Carolus von Linnaeus is treated as father of taxonomy. Father of taxonomy. And depending upon the mode of approach of scientists, the system of approaches or classifications, they are divided into alpha taxonomy and beta taxonomy, or alpha taxonomy and omega taxonomy. Alpha taxonomy and omega taxonomy. Alpha taxonomy is a conventional method. Alpha taxonomy depending upon, or alpha taxonomy depends upon the only the classification of plants basing upon the external features. అంటే ఆల్ఫా టాక్సానమీ అంటే సాంప్రదాయబద్ధమైనటువంటి వర్గీకరణ వ్యవస్థ. అంటే ఇందులో మొక్కల యొక్క బాహ్య లక్షణాలని మాత్రమే, మనకు కనిపించేటువంటి లక్షణాలని మాత్రమే పరిగణలోనికి తీసుకొని మొక్కల్ని వర్గీకరణ చేయడం జరుగుతుంది. మరి ఒమేగా టాక్సానమీ అంటే ఏంటి? ఈ ఒమేగా టాక్సానమీ అనేటువంటిది ఆధునికమైనటువంటిది. ఇందులో వృక్షశాస్త్రంలో వివిధ విభాగాలైనటువంటి కణజీవ శాస్త్రము, జన్యు శాస్త్రము, ఆధునికమైనటువంటి శాస్త్రాల ద్వారా లభించేటువంటి సమాచారాన్ని బట్టి వృక్ష వర్గీకరణ చేయబడుతుంది. దీన్ని ఆల్ఫా టాక్సానమీ మరియు ఒమేగా టాక్సానమీ అని దీన్ని పిలుస్తారు. ఇక్కడికి ఒక స్థాయిలో ఉండేటువంటి వర్గీకరణ శాస్త్రం యొక్క పరిచయము ముగుస్తుంది. మిగిలినది దీంతో పాటుగానే వెనకనే ఇంకొక వీడియో మీకు రిలీజ్ చేస్తాను. అందులో మిగిలిన భాగాన్ని కూడాను మీరు చూడండి.